ఈవెంట్ ప్రోగ్రామ్కి పోవడానికి ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గరికి నేను రాజకుమార్ అన్న రావడం జరిగింది. ఇంకా మా వాళ్ళు 12 మంది రావాలి. ఇప్పుడే 5 మంది ఫ్రెండ్స్ వచ్చారు. రాజన్న, మదన్న, యాదన్న, లక్ష్మణన్న, సురేష్ అన్న. ఇంకో 7 మంది ఫ్రెండ్స్ రావాలి. వాళ్ళ కోసం ఇక్కడే వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ బస్సు వచ్చేసి ఉన్నది. ఈ బస్సు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కే ఉంటుందట. ఒక్కొక్కరికి 250 రూపాయల టికెట్ అట. ఇంకో 2 మిత్రులు వచ్చేది ఉన్నది. వాళ్ళు వచ్చాక బస్సుకు పోదామా, కార్లు మాట్లాడుకుని పోదామా అనే దాని గురించి చర్చలు చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా కలిసి. 2 మిత్రులు లేటుగా రావడం వల్ల ఎయిర్పోర్ట్ బస్సు వెళ్ళిపోయింది. 3 కార్లు మాట్లాడారు. కార్లో కూర్చుందాం పాని మా ఫ్రెండ్ ఇప్పుడే అందరినీ పొమ్మంటున్నాడు. ఆ కార్లలో లగేజ్ అయితే పెట్టాము. కార్లో కూడా కూర్చోమని అందరినీ చెప్తున్నారు, తొందరగా వెళ్ళిపోదామని. నేనైతే కార్లో ఫస్ట్ కూర్చున్నాను. నాకంటే ఫస్ట్ రాధన్న కూర్చున్నాడు. ఇప్పుడే మదన్న వచ్చి కూర్చున్నాడు. అక్కడ అన్న మాత్రం ఇంకెవరైనా పడతారని అడుగుతున్నాడు. మా కార్ అయితే స్టార్ట్ అయింది. మేము పోవడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ రోడ్డు కూడా ఎంటర్ అయ్యాము మేము. ఎయిర్పోర్ట్ మరొక కాసేపట్లో ఎయిర్పోర్ట్కి పోతాము. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సడన్గా కారుకు పారిశుద్ధ కార్మికురాలు అడ్డు రావడం వల్ల కార్ స్లో చేసుకున్నాము. కొన్ని కార్లు అయితే చాలా స్పీడ్లో ఉన్నాయి. ఈ రోడ్డు దాటేటప్పుడు కాస్త చూసుకొని దాటాలి, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోడ్లో పూల మొక్కలు చాలా అందంగా ఉంటాయి. కారు అయితే ఆపారు. ఇక్కడే దిగాలట. దిగేస్తున్నాము అందరము. ఇప్పుడే కారు దిగాము. అందరూ దిగగానే ఫోన్లు చెవుకాడ పెట్టుకొని బిజీగా ఉన్నారు. ఏందని చూస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు ఫోన్లు చేసి మేము ఆల్రెడీ ఎయిర్పోర్ట్కు వచ్చాము అని వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఇప్పుడైతే మొత్తం 3 కార్లు మాయి. 2 కార్లు అయితే వచ్చాయి. 2 కార్ల నుంచి మేము దిగి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం మరో కారు కోసము. ఆ కారులో ఇంకో 4 మిత్రులు వచ్చేది ఉన్నది. ఇప్పుడైతే ఇంకో మిత్రుడు వచ్చాడు. ఇంకో మిత్రుడు కూడా వస్తున్నాడు. ఆల్రెడీ ఆ కారు కూడా వచ్చేసింది. చిన్న వీడియో తీసుకుందాం అన్నట్టు నేను ఈడనే నిలబడి చుట్టూ తిరుగుతున్నాను. మా వాళ్ళు బోర్డింగ్ పాస్ కూడా అందరికీ చూపెడుతున్నారు. ఫోన్లోకి పంపిస్తున్నారు వాట్సాప్ ద్వారా. ఎయిర్పోర్ట్ లోపలికి పోతున్నాం. బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం. వచ్చేసాము. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. బాగుందా? అందరిలో ఒక ఫోటో, గ్రూప్ ఫోటో దిగుదాం. ఓకేనా? రైట్.
ఇక్కడ నుంచి బ్యాగులు పెట్టారు. బ్యాగ్ చెకింగ్. నా బ్యాగ్ ఇది. బ్యాగ్ చెకింగ్. ఇది ఫ్లైట్ టికెట్. హాయ్ చెప్తలేరు ఎవరు. నీలపూర్ హాయ్ మాట్లాడాలి. రావాలి. ఈ వర్కల రాజు ఎక్కడ వేరు ఆయన. అప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయినాము. నడు నడుచుకుంటా తీయాలి. అసలేడు తీస్తున్నానా ఎయిర్పోర్ట్ చూడు. వస్తున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాగుందా? సోనీ బ్లూటూత్ ఫ్లైటే. ఇక్కడే బట్టల షాపులు కూడా ఉన్నాయి. హోటల్స్, బట్టల షాపులు. హోటల్లో ఫుడ్ తినడానికి మా ఊరిలో తీసుకుంటున్నారు. ఇక్కడే బట్టల షాపులు కూడా ఉన్నాయి. హోటల్స్, బట్టల షాపులు. హోటల్లో ఫుడ్ తినడానికి మా ఊరిలో తీసుకుంటున్నారు. స్నాక్స్ తెచ్చుకున్నాము. ఏదన్నా తింటుండగా ఎట్లుందన్నా టేస్ట్? బాగుందా? ఇట్లా నువ్వు టేస్ట్ ఉందంటే బాగుందా? ఎయిర్పోర్ట్లో తింటున్నారు. వచ్చేయండి, నా వెంటనే వచ్చేయండి, మళ్ళీ మిస్ కావద్దు. ఫోటోలు కూడా కొడుతున్నా. ఇంతకుముందు ఆడ పడేటువంటి కింద వీడియో తీసుకుంటున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం నేను రావడము, గుర్తుండడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఫ్లైట్ టైం కంటే 1 అవర్ ముందు రావడం కారణం వల్ల
టైంపాస్ కావాలని స్నాక్స్ ఇప్పుడే తీసుకొచ్చి తిన్నాం మేము కూడా. ఈ ఎయిర్పోర్ట్లో ఫుడ్ దొరుకుతుంది, మందు దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి. అన్నీ బయట షాపింగ్లు ఎలా ఉంటాయో ఎయిర్పోర్ట్ లోపల కూడా అలాగే ఉంటుంది. ఫ్లైట్ ఎక్కే వరకు వీడియో తీస్తూనే ఉంటాను. మొత్తం ఆపడుతుంది చూడు. నువ్వు మాత్రం అద్దాలు తీయదు. ఫోటోలకి ఇట్లా కొట్టరా భయ్, అందరం ఇటు పక్కకు వచ్చినప్పుడు కూడదు అన్న. ఇట్రానా కదనా, ఇట్రా లక్ష్మణ ఇక్కడే ఉన్నా. అందరూ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టా మజాకా. ఫ్లైట్ టైం ఇంకా ఉంది కదని టైంపాస్కి ఇదంతా తిరుగుతూ ఉంటే ఇంత ప్రపంచంలా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడే ఫ్లైట్ లోపలికి అయితే పోవడం జరుగుతుంది. ఇంకా మా వాళ్ళు ముందు కొంతమంది పోయారు, వెనకాల కొంతమంది వస్తూనే ఉన్నారు. అందరూ ఒక దగ్గరికి అయితే వచ్చేసారు. సురేష్ అన్న వెనక మదన్న ఎలా చూస్తున్నారు చూడండి. యాదన్న అయితే ఇంకా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్లైట్ ఎక్కబోతున్నామని. ఫ్లైట్ ఎక్కడానికి లోనికి వెళ్తుంటా అంటే మా వాళ్ళందరికీ ఎంతో ఉల్లాసంగా ఉంది, కానీ బయట పడతలేరు. ఫ్లైట్ లోనికి పోతుంటా అంటే వీడియో తీయనియరు. ఒక ఫోటో తీసుకుంటాను సార్ అంటే ఓకే అని చెప్పారు. ఫ్లైట్ లోనికి అయితే వచ్చేసాము. ఎవరి సీటు వాళ్ళు చూసుకొని కూర్చున్నాము. నా వెనకాల ఉన్న మల్లేష్కు మాత్రము కిటికీ దగ్గర వచ్చింది సీటు. ఆ కిటికీ పక్కన కూర్చోమంటే నాగేశ్వను కూర్చోబెట్టాడు. నువ్వెందుకు కూర్చోమంటే నాకు కింది చూస్తే కళ్ళు తిరుగుతాయి, భయం వేస్తుంది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా భయంగా ఉంది, నేను అందుకే కూర్చోనని చెప్పాడు. నాకు మాత్రం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నారు. భయపడతాడని చెప్పాను కదా, మల్లేసిగో ఇతనే ఆ కిటికీ పక్కన కూర్చోమంటే నాగేశ్వను కూర్చోబెట్టాడు. నన్ను కూడా నా పక్కనే కూర్చోమని చెప్తున్నాడు. ఎందుకంటే మీ ఇద్దరు నా పక్కన కూర్చుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్తున్నాడు. Ladies and gentlemen, please close doors for the full time departure. 1.25 hours is standard time. Thank you. Hi friends, airport. 2 to down position, please. Okay.